తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఇర్లంకపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఉంటే పిల్లల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ఆ విషయంలో ఎంత దూరం వెళ్లేందుకైనా రాజీపడే ప్రసక్తి లేదని హ్యూమన్ రైట్స్ ఏపీ మహిళా చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన గోకవరం మేజర్ పంచాయతీ పరిధిలోని వీర్లంకపల్లి గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం రాత్రి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ ఏపీ మహిళా చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి, నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ సెల్ న్యాయవాది తోళ్లపాటి సీతాలు విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన కల్పించారు. మానవ హక్కుల దినోత్సవం అధికారికంగా 1950 నుండి ప్రారంభించబడిందన్నారు. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన మనందరికీ అర్హత కలిగిన ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛల యొక్క విస్తృత శ్రేణిని నిర్దేశిస్తోందన్నారు. ఇది జాతీయత, నివాస స్థలం, లింగం, జాతీయ లేదా జాతి మూలం, మతం, భాష లేదు. మరేదైనా హోదా ఆధారంగా తేడా లేకుండా ప్రతి వ్యక్తికి ప్రతి చోట హక్కులకు హామీ ఇస్తోందన్నారు. క్రమశిక్షణ ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనమ్మా? మీ ప్రిన్సిపాల్ మేడం గారు బాగా చూసుకుంటారు మిమ్మల్ని? ఫుడ్ బాగుంటుందా? వాటర్? ఏమైనా లోటుపాట్లు ఉంటే నాతో చెప్పండి. నేను ఏపీ హ్యూమన్ రైట్స్ చైర్మన్, మహిళా చైర్మన్. నా పేరు కండవల్లి లక్ష్మి. ఓకేనమ్మా? ఈరోజు మానవ హక్కుల డే సందర్భంగా మీ అందరికీ మానవుల హక్కు డే సందర్భముగా హ్యూమన్ రైట్స్ స్టేట్ చైర్మన్గా మా నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మా హ్యూమన్ రైట్స్ టీం తరపు నుండి ప్రత్యేకంగా మీ అందరినీ బ్లెస్ చేస్తున్నాను. అలాగే ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన మా ప్రిన్సిపాల్ మేడం గారికి, వైస్ ప్రిన్సిపాల్ మేడం గారికి, ఇక్కడున్న టీచర్స్ బృందానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం, ప్రపంచం అంతా తీసుకుంటున్న దినోత్సవం ఇది. ఇప్పటివరకు మీకు అందరూ పెద్దలు చెప్పే ఉంటారు, మానవ హక్కుల అంటేగానే అందులో మీరు చదువుకోవడం కూడా అందులో ఒక భాగం. మిమ్మల్ని ప్రభుత్వం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బాధ్యతగా చదివించడం కూడా ఒక హక్కుగా మీకు కల్పించినటువంటి బాధ్యతని కలిగినటువంటి పౌరులుగా మీ అందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఎక్కడ ఎవరు ఎంతమంది పెద్దలు ఎక్కడ వచ్చినా సరే ఒకటే చెప్పేది, దేశంలో ఎవరు ఎంత స్థాయికి ఎదిగినా అందుకు కారణం, అందుకు కారకులు కేవలం విద్యాలయాలే. ఆ విద్యాలయాల్లో చదువుకుంటున్న మీరు అందరూ కూడా టీచర్స్ని లేటెస్ట్గా విక్రయిస్తున్నట్టుగా, అవమానపరుచుతున్నట్టుగా అటువంటి నీచమైన బుద్ధులు, తప్పుడు బుద్ధులు అలవాటు పట్టుకోకుండా ఎవరైతే మనకి చదువుకు చెప్పే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళని గౌరవించుకుంటూ మనం ముందుకెళ్తామో వాళ్ళే రేపు పొద్దున్న న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా, అలాగే అనేక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా శ్రద్ధగా ఇతర విషయాల మీద, అంటే సినిమాలు కానీ, లేకపోతే సెల్ ఫోన్, సోషల్ మీడియా, ఇటువంటి లేకపోతే ఇంకా కామెడీస్, ప్రాంక్స్, ఇటువంటి ఏవైతే ఉన్నాయో, వెటకారపు వేషాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో, ఆ ఎవరికి కూడా ఉపయోగపడే విషయాలు కావు. కేవలం స్వార్థానికి, వ్యక్తిగతానికి ఉపయోగపడే విషయాలు. కాబట్టి మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్న మనమంతా కూడా ప్రపంచంలో అందరు మానవులు కూడా ఒకరికొకరు ఉపయోగపడవలసిందే. అలా ఒక మనిషికి ఉపయోగపడుతూ మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, ఈరోజు మీకన్నా ముందే చదివినటువంటి ఇక్కడ టీచర్స్ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు మీకు మళ్ళీ చదువు చెప్తున్నారు. రేపొద్దున మీరందరూ కూడా బాగా చదివి ప్రైవేట్ పాఠశాల కన్నా చరిత్రలో ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో శ్రమ, కష్టం తెలిసిన మీలాంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పట్టుదలతో చదివి ఎంతో మంచి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేస్తూ, అటువంటి మంచి
స్థితిలో మీరు అందరూ ఉండాలని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. అయితే మానవ హక్కులు మీద పరిరక్షణ చేయడానికి ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈరోజు మానవ హక్కుల డే సందర్భంగా హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్గా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులు హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఉదయం రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో, మధ్యాహ్నం బొమ్మూరు సాంఘిక గురుకుల